ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త పరిశుద్ధ నామములో మీ అందరూ ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 31వ కీర్తన 7వ చరణం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. యేసయ్య చేతి నీడలో భద్రముగా దాచబడి, ఆయన అరచేతిలో చెక్కబడి, ఆయన చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ ముకుటముగా ప్రజ్వరిల్లుచున్న నా దేవుని ప్రియులారా, ఆయన మన యందు దృష్టి నిలిపి ఉన్న దేవుడు. సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఆయన కన్నులు మన మీదనే ఉన్నవి. భక్తుడు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలన్నిటినీ కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. ఎంతటి చక్కని అనుభవం నా దేవుని ప్రియులారా. ఆయన నీ బాధను, నీ ప్రాణ బాధలను ఆయన దృష్టి పెట్టి కనిపెట్టి ఉన్నాడు అనే సంగతి గ్రహించవలెను. నిశ్చయముగా నీ బాధలన్నింటినీ, నీ ప్రాణ బాధలన్నిటి నుండి విడిపించి నీకు మహాదానందమును సంతోషమును కలుగు చేయును. నీ హృదయమును ఉల్లసించున్నట్లు గొప్ప కార్యములు ఆయన చెయ్యును. నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అని సెలవిచ్చి ఉన్నాడు. ఏ ఏ బాధలు బంధకాలతో బంధించబడి ఉన్నావో, శరీరములో కలిగే బాధలు, కుటుంబములో ఎదుర్కొంటున్న బాధలు, శత్రువుల ద్వారా కలుగుతున్న బాధలు, రోగము ద్వారా కలుగుతున్న బాధలు, ఎన్నో రకములుగా వెంటాడుతున్న బాధలన్నిటి నుండి నా యేసయ్య నిన్ను విడిపించును. శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడవై సంచరించుచున్నావా? మేలు చేసిన వారి ద్వారా బాధించబడుచున్నావా? నీ వ్యాధి ఘోరమైనదిగాను, నీ గాయము బాధకరమైనదిగా కనబడుచున్నదా? నీ ఇంటి వారి నిన్ను బాధపరచుచున్నారా? నిన్ను ద్వేషించిన వారు నీకు బాధను కలుగు చేయుచున్నారా? సమస్త బాధలకు భయపడి వణుకుచున్నావా? బాధింపబడువారు ఆధీనించబడే దిక్కు లేక కన్నీళ్లు విడుచుచు, మిమ్మల్ని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునూ లేకపోయినా, నీ పాపము ద్వారా నీకు బాధ కలిగనేమో. నిశ్చయముగా నీ యందు దృష్టి నిలిపి నీ బాధను కనుగొని నీ బాధను కొట్టివేసి నీ బాధ నివారణ ఆయన చెయ్యునుగాక. నీ యావత్ బాధలో ఆయన బాధ నొంది ఉన్నాడు అని తెలుసుకొనుము. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగు చేయడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు చేసిన తప్పిదములను బట్టి కొన్ని బాధలు కలుగును. నీవు క్రైస్తవుడైనందుకు మరికొన్ని బాధలు. దేవుని చిత్త ప్రకారముగా కలిగిన బాధలన్నిటినీ ఆయన దృష్టి ఉంచి సంపూర్ణముగా విడిపించి తన కృపచేత తొలగించి నీకు ఆనందమును సంతోషమును ఇచ్చును. ఏ బాధ అయినను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపదు. కృపతో తుది వరకు ఆయనే నడిపించును. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మాదిరి ఉంచిపోయెను. నిశ్చయముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పాద సన్నిధిలో నిలిచి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు మనం నిశ్చయముగా ఎదురు చూడగలిగితే, నిశ్చయముగా నా యేసయ్య నీ బాధలన్నిటి యందు ఆయన దృష్టి నిలిపి నీ బాధలను కొట్టివేసి నీకు సంతోషమును ఆనందమును తన కృప ద్వారా సమృద్ధిగా కలిగించును గాక. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభా, మీ ప్రజల బాధను మీరు దృష్టి ఉంచి ఉన్నారు. సమస్త బాధలు మీకు తెలిసే ఉన్నవి. మీ ప్రజలు ఏ బాధలనే బంధకాలతో బంధించబడి ఉన్నారు, ఏ బాధల చేత కృంగి నలిగి విసికి వేసారి దుఃఖముతో వేదనతో అల్లాడిపోతున్నారో సమస్తమును బాగుగా ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా, వారి యావత్ బాధలన్నిటిలో నుంచి విడుదల మీరు కలుగుచ్చుమని ప్రార్థిస్తున్నాం. వారి బాధ నివారణ అగునట్లుగా మీరు కార్యాలు చేయండి. నీ ప్రజలు సంతోషముగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా, ఆనందముగా ముందు కొనసాగునట్లుగా మీ కృప ద్వారా కార్యములు జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజల బాధను నిశ్చయముగా మీరు దృష్టి ఉంచి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా నీ బాధ, నీ కుటుంబస్తులందరి బాధ ఆయన దృష్టి నిలిపి గొప్ప విడుదల కలుగు చేసి సంతోషమును ఆనందమును కలుగు చేయును గాక. గాడ్ బ్లెస్ యూ.